బాగాలేదు 2018 అంతా జెండాలు అట్టుకు తిరిగి 19లో వచ్చేటప్పటికి జగన్ చెండాలకూడదు జగన్ రాకూడదు అని చెప్పి తిరిగి మళ్ళీ ఆ తర్వాత వచ్చేటప్పటికి ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు పాలనే బాగుంది జగన్ పాలన బాగాలేదు అని చెప్తుంటే వాళ్ళకి తెలియదా ఎవరి పాలన బాగుందో ఎవరి పాలన బాగాలేదు. ఇంకోటి ఎవరి హయాంలో వాల్యూ వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం హయాంలో చంద్రరాజు చెప్పుకున్న వాల్యూ ఏంటి, గంటా శ్రీనివాసరావు కొన్న వాల్యూ ఏంటి? వాళ్ళ తెలుగుదేశం పాలనలో కాపుల్లో ఒకే ఒక్కడు సక్సెస్ఫుల్ లీడర్, అతనేమో మాస్ లీడర్ కాదు, అతనే నారాయణ. డబ్బులు సంపాదించుకున్నది నారాయణ. చంద్రబాబు నాయుడు జాయింట్ ఆపరేషన్లో తప్పించి ప్రజలకి ఏమొరిగింది కాపులకి. అలా కాస్త కోస్తో కాపులతో మమేకమయ్యి డీల్ అయ్యేటువంటి వీళ్ళందరినీ పక్కన పెట్టేసి. నేను 100 కోట్లు అంతా ఖర్చు పెట్టారంట కదా ముందు మంత్రి పదవికి, అందుకని సంపాదించుకుంటుంటారు. అమ్మక్కరమనండి. అదే అంటే మరి డైరెక్ట్ గా ఆయనకి మంత్రి పదవి వచ్చిందంటే అదే ప్రజల నుంచి వచ్చిన నాయకుడు ఏం కాదు కదా. చెప్పమనండి అమ్మక్క 100 కోట్లు ఆయన ఖర్చు పెట్టాడు కాబట్టి చెప్పలేరు కదా. మిగతా వాళ్ళు ఇప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టిన ఎందుకు ఓడిపోయాడు మరి? అంత చేశాడు కదా, అంత ఖర్చు పెట్టినాడు తన నియోజకవర్గం ఖర్చు పెట్టలేడా? ఎవరి చేతులు ఓడిపోయాడు మళ్ళీ? యాదవ్ చేతులు ఓడిపోయాడు. మరి దాన్ని బట్టి జనం డబ్బుకి వాల్యూ, నువ్వు పార్టీ ఇవ్వచ్చు, ఇది వేరు కదా. అంటే ఆ పదం అంటే డైరెక్ట్ గా వచ్చేసింది. ఇక్కడ కాపులలో చైతన్యవంతమైనటువంటి సమాజం బేసిక్. వాళ్ళు ఓ కుట్రలు కుతంత్రాలు గందరగోళాలని చూడరు. మా వాడికి వచ్చిందా కరెక్ట్, లేదా లేదు, అంతే. రెండే మొక్కలు ఉంటది ఇక్కడ. అది షార్ట్ గా ఉంటది, షార్ప్ గా ఉంటది. కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి నమ్ముతున్నారా లేదా అంటే నమ్ముతున్న వాళ్ళ సంఖ్య కంటే కూడా నమ్మని వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. క్రమంగా అది ఎక్కడికి తీసుకెళ్తాడనేది ఆయన చూసుకుంటారు.